సో ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. సో మనం ఈరోజు సెషన్కు వచ్చి ఉన్నాం. మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఆ, చిన్న ప్రార్థన చేస్తారు సురేష్ అన్న. సో ఫర్ టుడే టాపిక్ ఈస్ పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్. ఇట్స్ ఎ చిన్న టాపిక్ నెంబర్ 15. సో వీ విల్ ట్రై టు కవర్ టుడే. చిన్న ప్రార్థన. ప్రార్థన చేసుకున్నా. మహాగణుడు అతి పరిశుద్ధమైన మా ప్రియ పర్ల తండ్రి, స్తోత్రము నాయన. మరొక థ్యాంక్ యూ ఉదయకాలం జీసస్. ప్రభువా, నీ సన్నిధికి వచ్చుటకు తండ్రి మాకు చూపిన కృపను బట్టి, నీ దయను బట్టి తండ్రి నాయన, జీవాత్మ దేహములను బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకముగా తండ్రి నాయన, డిసైపుల్షిప్ కార్యక్రమానికి ప్రభువా, ఇదిగో నాయన, ఈ దాసుని ద్వారా తండ్రి ఏర్పాటు చేయబడి ఈ దాసుని బలపరిచి, ఇదిగో నాయన మాకు ఇస్తున్నటువంటి నాయన తరబేదుని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. కారము తండ్రి నాయన, నీ కొరకు నీ రాజ్యము నిమిత్తము నాయన ప్రభువా, శిష్యులు తయారు చేయట్లో మా స్వబుద్ధిని కాక తండ్రి ప్రభువా, నీ జ్ఞానము మాకు దయచేయండి. నాయన, అడిగినప్పుడు మీరు ధారాళముగా ఇస్తానన్న దేవుడు తండ్రి, నీ పరలోక జ్ఞానముతో తండ్రి నాయన ప్రభువా, నీ శక్తితో బలముతో నాయన, నీ చిత్తానుసారముగా నీ రాజ్యము కొరకు నాయన ప్రభువా, మీరు తండ్రి మమ్మల్ని నాయన విలువైన పాత్రలుగా వాడుకొని సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ క్రీస్తునామములో అడిగి బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమెన్, అమెన్, అమెన్. థ్యాంక్ యూ నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది క్విక్ ప్రేయర్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ది టుడే సెషన్. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఈరోజు టాపిక్ 15, పేషెన్స్, కైండ్నెస్ అండ్ గుడ్నెస్ అనే దాని మీద మనము మాట్లాడబోతున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతుంటున్నాం. సో ఫర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ క్విక్ రీక్యాప్ వేర్ వి వేర్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీక్స్లో మనం ఏం నేర్చుకున్నాం అనే దాని మీద కూడా మనము ఒకసారి చూసిన తర్వాత మనం ముందుకు సాగుతాం. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ క్విక్ రీక్యాప్. సో మనము వీఆర్ ఇన్ చాప్టర్ 4, ద 12 థింగ్స్ దట్ మార్క్ ఏ డిసైపుల్. సో 12 అంశాలు లేదా విషయాలు ఒక శిష్యుని రెడీ చేస్తాయి. ద ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అండ్ ఫ్యూ మోర్. దాంట్లో టిల్ నౌ వీ హ్యావ్ కవర్డ్ టాపిక్ 13, లవ్. సో హాల్మార్క్ ఆఫ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్ గురించి కొద్ది రోజులు గడిచిన వారాలలో మనం డిస్కషన్ చేసాం. Then last week and the previous week we were talking and discussing about the love and joy. గత 2 వారాలుగా మనము సంతోషము, సమాధానం, సో లైఫ్ యాజ్ ఎ గాడ్ మెంట్ ఫర్ ఇట్ టు బీ అనే దాని మీద మనము చదువుకున్నాం. సో ఈరోజు చాప్టర్ 4లో 15 టాపిక్, పేషెన్స్, కైండ్నెస్ అండ్ గుడ్నెస్. సో ఎంజాయింగ్ ది రాడికల్ రిలేషన్షిప్. సో పేజ్ నెంబర్ 143. సో ఈరోజు ఇది చిన్న చాప్టర్. ఇట్ హ్యాస్ హార్డ్లీ ఐ థింక్ ఇట్స్ టోటల్ 143 నుంచి 150 148. యాక్చువల్గా 3 పేజెస్ ఉంది. డబుల్గా చెప్పాలంటే 150 వరకు ఉంది. సో వీ కెన్ కవర్ అప్ ది థింగ్స్ దట్ ఆర్ మెయిన్లీ మెన్షన్ ఇన్ ది బై ది ఆథర్. సో ఈ రైటర్ ద్వారా మనకు ఏం నేర్పిస్తున్నాడో ఈ పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్ గురించి మనం ఈరోజు కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో వితౌట్ ఫర్దర్ డిలే, సో విల్ గో ఫర్ ది టుడేస్ మెమొరీ వర్స్. సో ఐ రిక్వెస్ట్, ఎవరైనా మీరు గలేషియన్స్ చాప్టర్ 5 ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా, సో ఫ్రూట్ ఆఫ్ Yes. స్పిరిట్ విల్ రీడ్ వన్స్ అగైన్ యాజ్ ఏ మెమొరీ వర్స్ ఫర్ ద టుడే, దెన్ విల్ కంటిన్యూ. ఎవరైనా చదువుతారా? ఇఫ్ యూ హ్యావ్ ది బైబుల్. సో ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. Very good, Anna. So in English, it is mentioned very clearly. The fruit of the Spirit is love, joy, peace, brightness, kindness, goodness, faithfulness, gentleness, and the self-control. Against such things, there is no law. సో ఇది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనకు ఆత్మ యొక్క ఫలాల గురించి చాలా స్పష్టంగా రాయడం జరిగింది. సో ఇఫ్ యూ వాంట్ టు go along with me, so we want to understand why exactly we need to learn. ఎందుకు దీంట్లో ఈ పర్టికులర్ టాపిక్ ఇవ్వబడింది, ఏం నేర్చుకోబోతున్నాం అనే విషయాలు చూసినప్పుడు, సో వీ హ్యావ్ డివైడెడ్ ఇన్ మల్టిపుల్ ఏరియాస్. లైక్ ఇక్కడ చూస్తే
పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్. సో సహనము, దయాగుణము, మంచితనం. సో పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్. సో ఈ 3 వర్డ్స్ కూడా ఇట్ హ్యాస్ ది కోరిలేషన్. సో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది. కానీ ఇందులో ఉన్నటువంటి గూఢమైన సత్యం ఏంటి, వాట్ ఈస్ దట్ డీప్ అండర్స్టాండింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే అనేది మనం చూద్దాం. సో పేషెన్స్, ఈ సహనంలో ఎంత అర్థం ఉంది, కైండ్నెస్, దయాగుణము, గుడ్నెస్, మంచితనం. సో ఇన్ అవర్ బైబుల్ స్టడీ వీ విల్ గో ఇట్. సో బిఫోర్ ఐ డూ దాట్, we have some statements mentioned by సిఎస్ లూయిస్, మేరీ క్రిస్టియానిటీ అనేటువంటి ఒక ఆథర్ ఇక్కడ కొన్ని విషయాలు మనకు చెప్తుంటున్నాడు. మీకు బాగా గుర్తుంటే, మీకు బాక్సింగ్ అన అలవాటు ఉంటే, లేదంటే హెవీ వెయిట్ ఛాంపియన్ ఇక్కడ మైక్ టైసన్ అనే వ్యక్తి గురించి రాయడం జరిగింది. తను అంటున్నాడు, ఇట్ వాస్ లైక్ ఫార్మర్ హైట్ వెయిట్ హెవీ వెయిట్ ఛాంపియన్ Mike Tyson, who formerly said, everybody has a plan until they get punched in the face. సో మామూలుగా ఇట్లా బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఎవరిని ఎక్కడ ఎప్పుడు కొట్టాలో బహుశా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. సో ఆ స్ట్రాటజీని వాళ్ళు ఏం చేస్తారంటే, ది ఆపోజిట్ పర్సన్ ఎప్పుడైతే అవకాశం ఇస్తాడో అప్పుడు పంచ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. So that's where observation is not just true of the boxing. We could also apply it in our relationship. మన వ్యక్తిగత సంబంధాలలో కూడా బహుశా ఈ యొక్క సూత్రాన్ని అప్లై చేసినప్పుడు ఖచ్చితమైనటువంటి విజయాలను మనం పొందుకోవడానికి, లేదా ఏమైతే అనుకుంటామో అది రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయని టైసన్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హెవీ వెయిట్ ఛాంపియన్ ఇక్కడ చూసినప్పుడు we'll read this statement. సిఎస్ లూయిస్, పేజ్ నెంబర్ 143. దయచేసి మీ టెక్స్ట్ బుక్లో కూడా మీరు చూడండి. సో దిస్ ఇస్ ద హోల్ ఆఫ్ క్రిస్టియానిటీ. దెర్ ఈస్ నథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ ఈజీ టు థింక్ దట్ ది చర్చ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్: ఎడ్యుకేషన్, బిల్డింగ్, మిషన్స్, holding services. The church exists for nothing else but to draw men into Christ, to make them little Christ. If we are not doing that, all the cathedrals, clergy, missions, sermons, even the Bible itself are simply waste of time. God became man for no other purpose. ఒక సంఘములో అనేకమైనటువంటి అంశాలు మిళితమై ఉంటాయి. అది చదువు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, మిషన్స్ కావచ్చు, ఇతరితర కార్యక్రమాలు కావచ్చు, డిఫరెంట్ సర్వీసెస్. అల్టిమేట్లీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క మనిషిని క్రీస్తు దగ్గరికి నడిపించడం. ఒకవేళ అది కానీ జరగకపోతే, సో బహుశా మనం అనుకున్నవి లేదా క్రిస్టియానిటీలో దానికి అర్థమే లేదు. మేబీ మనం అన్నీ చేస్తూ ఉంటాం సంఘములో అన్నప్పుడు, సంఘ కార్యక్రమాలు, యాక్టివిటీస్, మిషన్స్, ఎడ్యుకేషన్స్, బిల్డింగ్స్, మల్టిపుల్ థింగ్స్ చేసినప్పటికీ కూడా ఆ పరమదేవుడు ఈ లోకానికి రావడం, సో ఒకే ఒక ఉద్దేశం, విడిపోయినటువంటి ఆ మనిషిని దేవుని చెంతకు చేర్చడం. సో డ్రా మెన్ ఇన్ టు ద క్రైస్ట్. సో ఈ పర్పస్ కోసం బహుశా అందరూ కూడా క్రీస్తువులు ఈ లోకంలో జీవించాలని ఆయన తపన పడ్డాడు. ఆశపడినటువంటి దేవుడు ఈ యొక్క చిత్తాన్ని మనం ఎప్పుడైతే చేయలేకపోతామో, బహుశా దెర్ ఈస్ నో మీనింగ్ బీయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్. సో ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్ చూస్తే, దీనికోసమే గాడ్ బికమ్ మ్యాన్ ఫర్ నో అదర్ పర్పస్. సో పరమదేవుడే మనిషిగా ఈ లోకానికి రావడం యొక్క చిత్తము ఈ విధంగా ఉంటున్నది. సో దట్ ఈస్ వాట్ ది సిఎస్ లూయిస్ అనేటువంటి ఆథర్ he mentioned about the Christianity, the whole of the Christianity. This is the whole of the Christianity లో మంచి అర్థాన్ని ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఇది. ఓకే, విల్ గో బ్యాక్ టు ది సెషన్. సో వాట్ యు అండర్స్టూడ్ అకార్డింగ్ టు ది Galatians 5:20-23? ఇవి చదవడానికి, చూడడానికి బాగుంటాయి. ఆత్మ యొక్క ఫలాలు బిబిలికల్గా మనం చూసినప్పుడు ఇవి
అట్లా చూసేస్తాం. కానీ ఇఫ్ యు గో బై వన్, సో ఆల్ దీస్ వైల్ వీఆర్ డూయింగ్ like every week we are talking about discussing, studying together, టాపిక్ బై టాపిక్. సో కదా, ప్రతి వారం కూడా ఒక్కొక్క టాపిక్ మీద మనము లోతుగా వెళ్తుంటే దేవుడే మనతో మాట్లాడుతూ ఏ విధంగా క్రైస్తవుడిగా లేకుంటే శిష్యుడిగా ఈ లోకంలో మనం బ్రతకాలి అనేది దేవుడు మనకు నేర్పిస్తుంటున్నాడు. ఇక్కడ చూస్తే ఈ స్టేట్మెంట్లో అకార్డింగ్ టు ది గలేషియన్స్ 5:22-23, our lives and our interactions with others can add should be marked by supernatural patience, kindness, and goodness. How does this happen? So, what's involved in receiving such grace from God, cultivating them, and then sharing them with others around us? So, దేవుని యొక్క ప్రేమను లేదా కైండ్నెస్, గుడ్నెస్ను, సూపర్ న్యాచురల్ పేషెన్స్ అనేది మనకి ఏ విధంగా వస్తాయంటే, పరమ తండ్రి అయిన దేవుడు మనలో ఉన్నప్పుడు, ఆయన ప్రేమను మనము ఉన్నప్పుడు, ఆయన యొక్క సహనాన్ని, దయాగుణాన్ని, మంచితనాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఇది ఈ లోకానికి చూపించడానికి అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్గా మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, దేవుని యొక్క ప్రేమ లేదంటే ఆ యొక్క దేవుని యొక్క సహనము, దయాగుణము, మంచితనం అనేది మనలో లేకపోతే we cannot able to show to others. ఇప్పుడు మనిషిగా దేవుని ప్రేమ లేకుండా, దేవుని సహనాన్ని లేకుండా ఒకరితో మాట్లాడుతుంటే ఖచ్చితంగా యూ కెన్ బీ యాజ్ అ మ్యాన్, బట్ ఆ దేవుడు ప్రేమ, పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే ఆ ఎదుటి వ్యక్తికి దేవుని దయా గుణాన్ని మనం చూపించలేం. సో దట్ ఈస్ వాట్ ది అల్టిమేట్లీ హియర్. సో వీఆర్ ఎగ్జామినింగ్ ది క్వాలిటీస్ దట్ మార్క్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. క్రీస్తును వెంబడించే వ్యక్తికి కూడా ఖచ్చితమైనటువంటి ఈ లక్షణాలు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో బహుశా ఇది లేకపోతే క్రైస్తవుడు లేదా శిష్యుడు, దేవుని వెంబడించేవాడు అనడానికి అర్థం లేదు. ఐ విల్ క్విక్లీ రీడ్ అండ్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ పేజ్. ఇట్స్ వర్త్ రిపీటింగ్. సో ఇది మళ్ళా రిపీట్ చేయడం అనేది ఒక విలువతో కూడినటువంటి మాట. సో డిసైపుల్షిప్ isn't just studying the Bible and engaging in the religious activities. అంకుల్ గారు మనకి ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా ప్రేమతో చెప్తా ఉంటారు, ఈ బుక్ను ఫినిష్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు కంప్లీట్ దిస్ బుక్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ అవర్ లోకల్ చర్చెస్. శిష్యులను వెతికి వాళ్ళను వెంబడించి క్రీస్తు దగ్గరికి నడిపించడమే ఈ యొక్క డిసైపుల్షిప్ ప్రోగ్రామ్ యొక్క ఇంటెన్షన్. అనేకమైన శిష్యులను రెడీ చేయడానికి ఈ ఆథర్ కూడా, ఈ గ్రంథకర్త ఈరోజు మనతో రిపీటెడ్గా చెప్తుంటున్నాడు, డిసైపుల్షిప్ ఇట్స్ నాట్ జస్ట్ స్టడీయింగ్ ది బైబుల్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ ది రిలీజియస్ యాక్టివిటీ. Rather, it involves a slow, steady transformation into Christ likeness. నిదానంగా ఇది ఏమవుతుందంటే క్రీస్తు స్వారూప్యంలోకి లేదా ఆయన స్వరూపంలోకి మనమందరం కూడా చేర్చబడతాం. ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు, ఆయన ఏ విధంగా ఈ లోకంలో ప్రవర్తించిన విధానం, ఆయన చూపినటువంటి మార్గం, ఆయన మాట్లాడినటువంటి విధానం, ఇవన్నీ కూడా మనకు ఆదర్శం. సో వీ షుడ్ టేక్ Jesus Christ as an example into our lives. That is what exactly the discipleship program all about. In other words, it isn't simple knowing and doing new things. It's becoming the new people God created us to be. So ఇది మంచి విషయాలు చేయడం కంటే కూడా దేవుని కోసం ఒక నూతనమైన స్వభావాన్ని కలిగి ఉండి నూతనమైనటువంటి వ్యక్తిగా రూపాంతరం చెందడమే బహుశా ఈ యొక్క డిసైపుల్షిప్ ప్రోగ్రామ్ యొక్క అంతర్భాగమై ఉంటున్నదని కూడా ఇంకొక వర్డ్ కూడా మనం చూడొచ్చు. ఓకే, బిఫోర్ వి లుక్ ఎట్ ది బైబుల్ డిస్క్రైబ్స్ వాట్ అబౌట్ పేషెన్స్ గురించి, కైండ్నెస్ గురించి, గుడ్నెస్ గురించి, టేక్ ఏ షార్ట్ అట్ డిఫైనింగ్ దెమ్ యువర్ సెల్ఫ్. ఓకే, బైబుల్ చెప్పడానికి ముందు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను ఇక్కడ ఆథర్ గారు అడుగుతున్నారు. మీ ప్రకారంగా, బిఫోర్ ఐ గో టు ది బైబిల్ స్టడీ, పేజ్ నంబర్ 144లో ఉంది కదా, ఇక్కడ పెద్దగా మనం చూసినప్పుడు పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఇన్ తెలుగు మనము సహనము, దయాగుణము, మంచితనం,
అంటే వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ టిల్ నౌ? ఇప్పటి వరకు మీకున్న అవగాహన ఏంటి ఈ 3 పదాల మీద? సో ఇన్ అవర్ బైబుల్ స్టడీ వి విల్ ఎగ్జామైన్ హౌ ది బైబుల్ యూజెస్ దీస్ టర్మ్స్. నెక్స్ట్ మనం అదే వెళ్తున్నాం. బైబిల్ స్టడీలో ఒక్కొక్క వర్డ్ గురించి ఎంత స్పష్టంగా మనకు రాయడం జరిగిందో చూద్దాం. ఇప్పుడు మీకు ఒక 2 నిమిషాలు అవకాశం ఇస్తాను. ప్లీజ్ ట్రై టు లెట్ మీ నో ఆర్ లెటస్ నో. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీ యొక్క అవగాహన చెప్పండి. ఇప్పుడు దాకా మీ లైఫ్లో మీరు పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్ అంటే ఏమి అనుకుంటున్నారో దాని గురించి చెప్పండి. సో విల్ గో అకార్డింగ్ టు ద బైబుల్ ఇన్ ఫ్యూ మినిట్స్. చెప్తారా? కెన్ సమ్వన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ ఆల్సో స్పీక్. చెప్పండి. సహనము అంటే ఏంటి? కైండ్నెస్ అంటే, దయాగుణం అంటే ఏంటి? మంచితనం అంటే ఏంటి? వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్? ఎవరైనా మాట్లాడుతున్నారు? బికాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్. కెన్ సమ్వన్ అన్మ్యూట్ అండ్ చెప్పండి, మీకు తెలిసిన అర్థం చెప్పండి. వాట్ యు మీన్ బై పేషెన్స్? గివ్ మీ వన్ ఎగ్జాంపుల్. వాట్ యు మీన్ బై కైండ్నెస్? దయాగుణం అంటే ఏంటి? ఎగ్జాంపుల్. వాట్ యు మీన్ బై గుడ్నెస్? మంచితనం అంటే ఏంటి? ఎగ్జాంపుల్. డూ యూ హ్యావ్, యూ డోంట్ హ్యావ్ ఇట్? మాట్లాడే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. బికాజ్ ఐ డోంట్ నో. మీరు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే మాకు మాట వినపడదు, బట్ యూ మే బి థింకింగ్ యు ఆర్ స్పీకింగ్. ఫ్రాన్సిస్ అంకుల్ గారు అన్మ్యూట్ చేశారు. అంకుల్, యూ వాంట్ టు స్పీక్ సంథింగ్ అంకుల్? నాకు ఒక చిన్న సంగతి అంటే ఒక ప్లీజ్ స్టేట్మెంట్ జ్ఞాపకం వచ్చింది. ప్లీజ్ స్టేట్మెంట్ ఏమంటే డిలేస్ ఆర్ నాట్ డినైడ్. కొన్నిసార్లు నేను అనుకున్నవి జరగడం లేదు. అవి మంచికైనా లేకపోయినట్లయితే అందరి విషయాల్లో తెలిసినటువంటి విధంగా జరగడం లేదు. డిలేస్ అవుతూనే ఉన్నాయి. ఈజ్ ఎ కైండ్ ఆఫ్ పెండింగ్. అందుకనేసి దానికి నాకు అర్థమైంది ఏంటంటే డిలేస్ ఆర్ నాట్ డినై. దేవుని దృష్టిలో ఆలస్యమైనటువంటివి తిరస్కరింపబడలేదు. కాబట్టి దీర్ఘశాంతము, సహనము అవసరమని నేను తెలుసుకున్నాను. వెరీ గుడ్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ స్టేట్మెంట్స్. మంచిగా చెప్పారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పగలను. ప్లీజ్ చెప్పండి. సాధారణంగా మనము ఎక్కడైనా క్యూలో నిలబడాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు క్యూలో నిలబడడానికి. దట్స్ ట్రూ. త్వరగా పోవాలా, త్వరగా నేనే పోవాలా ముందు అని. సో ఒక రోజు ఒక చోట అంతా రేషన్ షాప్ దగ్గర అందరు నిలబడుకొని తొక్కులాడుతా ఉన్నారు, ముందు పోవాలని. పాపం ఒకతను వచ్చినాడు. ఒకతను వచ్చి పోవాలనుకుంటే వాడిని గుంజేసినారు. ఎంత పోతావురా, మేమున్నాం ఇక్కడ, నువ్వెట్లా పోతావు అని. నేను పోవాలంటే ఎక్కువ ఎనికి చేసేస్తారు. అప్పుడు వాడేమన్నాడంటే, అయ్యా నేనే ఆ షాప్ ఓపరు, నేను ఓపెన్ చేయకపోతే నీకెట్లా అన్నాడు. అది నాకు ఒక జోక్ లాగా జ్ఞాపకం వచ్చింది. అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని ఉద్దేశంలో కొన్ని ఆయన మనల్ని పరీక్షిస్తాడని నాకు వ్యక్తిగతంగా అనుభవం. ఓకే, వెరీ గుడ్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మంచిగా మీ ఎక్స్పీరియన్స్ లో మీకున్న అనుభవం గురించి చెప్పారు. మేబీ ఎవ్రీబడి హ్యాస్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. ఐఎమ్ గివింగ్ ఆపర్చునిటీ టు స్పీక్ అవుట్. ఇంకెవరైనా చెప్తారా? ఇఫ్ నాట్, ఐ విల్ మూవ్ టు ఎగ్జాక్ట్లీ వాట్ బైబుల్ టాక్స్ అబౌట్ పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్. ఓకే, సో ఎవరు చెప్పడానికి సంకోచిస్తున్నారు? విల్ గో టు Is anyone unmuted? No, right? Okay. Sorry, because I want to give the equal opportunity to everyone. మీకు సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలా. మీరు మాట్లాడకపోతే మేబీ ఇట్ ఈస్ అప్ టు యూ. సో విల్ గో నౌ వాట్ గాడ్ వాంట్ టు గివ్ us దిస్ స్టేట్మెంట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది పేషెన్స్ ఫ్రమ్ ది బైబిల్. సహనము అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా ఏం మనకు అర్థం చేస్తుందో కొన్ని విషయాలు చూద్దాం.
See, the most common Old Testament Hebrew word translated patience comes from a verb that means to be long. This idea is that one with the virtue takes a long time to get riled up. In other words, he or she is slow to anger. ఫ్రాన్సిస్ అంకుల్ గారు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్లుగా, సో పేషెన్స్ అనేది కోపపడడానికి నిదానించాలి అనేది ఈ యొక్క హీబ్రూ వర్డ్లో టు బి లాంగ్, సో సహనం కలిగి ఉండాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక వర్డ్, స్లో టు యాంగర్. So in the New Testament, two primary Greek words convey the idea of patience. The first, hypomene, means to remain under, to remain steady during tests and trials. It is often translated endure or preserve without grumbling or compelling. సో కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఈ గ్రీక్ అనేటువంటి రెండు పదాలలో ఈ యొక్క అర్థాన్ని కూడా వాళ్ళు వ్యక్తీకరించారు. ఒకటి రిమైనింగ్ అండర్, దెన్ ఎండ్యూర్ ఆర్ ప్రెజర్. సో ఈ విధమైనటువంటి అర్థాలు ఈ పేషెన్స్ అనేది ఇవ్వబడుతుంది. బైబుల్ చూద్దాం. సో విల్ స్పీక్ ఫ్రమ్ ది బైబుల్ వాట్ ఎగ్జాక్ట్లీ దేవుని యొక్క బైబిల్ గ్రంథం మనకు రెండు వర్డ్స్ చూసి మనం ముందుకెళ్దాం. కెన్ సమ్వన్ హెల్ప్ మీ టు రీడ్ James 1:19, then other person can help me to read Nehemiah 19 and 9:17. 9:17. We'll read first James 1:19. యాకోబు 1:19 ఫస్ట్ చూసి తర్వాత నెహమయాకు వెళ్దాం. ఎవరైనా చదువుతారా? యాకోబు, ఇఫ్ యు ఆల్రెడీ ఓపెన్ ది బైబిల్. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మనం లాస్ట్ స్టేట్మెంట్ తీసుకుందాం, కోపించుటకు నిదానించువాడే ఉండాలి. సో మేబీ దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ది బైబుల్ ఆల్సో సెయింగ్. 3 areas, 3 different perspectiveలో ఇక్కడ మనతో మాట్లాడుతుంది. సో మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఉండాలా, ఆలోచన చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలా, అదేవిధంగా మాట్లాడేటప్పుడు లేకుంటే ఒక వర్డ్ బయటకు వచ్చేటప్పుడు ఏ విధంగా తన లైఫ్ను ఉంచుకోవాలనేది బైబిల్ చాలా ఖచ్చితంగా ఈ 1:19లో మనం చూస్తుంటున్నాం. సో ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలా, మాట్లాడుటకు నిదానించువాడుగా ఉండాలా, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. సో ఈ 3 aspectsలో సో వీ షుడ్ గో అకార్డింగ్ టు ద వర్డ్. సో బైబిల్ మనకేమైతే నేర్పిస్తుందో, బోధిస్తుందో, వీ షుడ్ ఫాలో ఇట్. దెన్ వీ విల్ క్విక్లీ మూవ్ టు ది నెహమాయా తీసుకుందాం. సో విల్ టర్న్ అవర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ నెహమాయా చాప్టర్ 9:17. అక్కడేముందో చూద్దాం ఈ పేషెన్స్ గురించి. దెన్ విల్ గో ఫర్ ఇన్ డీటెయిల్. వారు విధేయులవుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాసత్వపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకును సిద్ధమైన దేవుడవును, దయాలత్వమును దయావాత్సల్యము గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. చూడ, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్, రైట్? సో దేవుడు తన క్యారెక్టరిస్టిక్స్ అంతా కూడా, తన గుణ లక్షణాలన్నీ కూడా నెహమయా ద్వారా బయలుపరుస్తుంటున్నాడు. సో దేవుని ప్రజలు ఎప్పుడైతే తప్పిపోయి ఆయనకు విరోధంగా తిరిగి ఆయన చెప్పిన పని చేయకుండా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నెహమయా ద్వారా బయలుపరుస్తుంటున్నాడు. మిమ్మల్ని బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొచ్చిన వాడిని నేను. సో ఆ యొక్క ప్రేమ కలిగిన దేవుడు. ఇక్కడ చూస్తే దెర్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇక్కడ బైబిల్లో, ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంది కదా, మీరు స్క్రీన్ చూస్తే, బట్ యు ఆర్ ఏ గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్, గ్రేషియస్ అండ్ కంపాషనేట్. సో హూ ఎల్స్ కెన్ హ్యావ్ దీస్ క్యారెక్టర్స్? ఈ లైఫ్లో, ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఈ 3 క్యారెక్టర్లు కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి పరిశుద్ధమైన దేవుడు. దేవునికి తప్పించి మనుషులకు ఎవ్వరికి కూడా ఎటువంటి క్యారెక్టర్స్ ఉండవు.
So he is the God of forgiveness. He is the God of gracious. He is a God of compassionate and slow to anger and abounding in the loving kindness. What a wonderful character that God has, right? అందుకే ఈ లోకంలో అనేకమైన దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా మనము ఈ ఉదయకాలం ఆ పరిశుద్ధమైన దేవుని ఆరాధిస్తున్నామంటే బికాస్ ఆఫ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. The God whom we are worshipping is a patience God, is the God of forgiveness, is a God of gracious, is a God of compassionate. So that is what exactly we need to understand from the Bible. Okay, so what stand out you must about the description of God. So ఇప్పుడు నేను దేవుడు అంటే ఏమో చెప్పాను. Maybe you can also think of it because of the lack of time. దేవుడు అంటే మీ ఉద్దేశంలో ఈ వాక్యం చదివిన తర్వాత ఇంకా ఏమనిపిస్తుందో యూ ఆల్సో కెన్ రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. వాట్ స్టాండ్ అవుట్ టు యూ మోస్ట్ అబౌట్ దిస్ డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్. ఇక్కడ చదివినటువంటి ఈ నెహెమయా 9:17 ప్రకారము దేవుడు అంటే ఏ విధంగా నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఏ విధంగా నువ్వు చెప్పాలనుకుంటున్నావు. మేబీ యూ కెన్ రైట్ ఇట్. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ అ ఆప్షన్ ఫర్ యూ. ప్లీజ్ ట్రై టు టేక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్, రీడ్ దిస్ అండ్ ట్రై టు రైట్ ఇట్. ఇంకా బైబుల్ మనకు చాలా విషయాలు చెప్తుంది. ద బైబుల్ టెల్స్ అస్ ది గాడ్ ఈజ్ లవ్. సో మొదటి జాన్లో మనం చెప్పినట్లుగా దేవుడు ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. సో కొరింథీ పత్రిక చెప్తుంది. సో ఇన్ 1 Corinthians 13:14 చెప్తుంది దేవుడు లవ్ ఈస్ పేషెన్స్. ఆ ప్రేమ ఓపికను కలిగి ఉంటుంది, రైట్? లవ్ ఈస్ పేషెన్స్. అదేవిధంగా లాజికలీ ఇట్ ఫాలోస్ దట్ ద గాడ్ ఈజ్ ఎ పేషెన్స్. ఇది అంతా కూడా సర్కిల్ బ్యాక్ అవుతుంది. సో దేవుడు ప్రేమ కలిగి ఉంటాడు. ఆ ప్రేమ లైక్ సమాధానం ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, నిదానిస్తుంది. లాజికలీ మళ్ళీ ఇట్లీ ట్రయాంగిల్లో. సో ఆ పేషెన్స్ అనేది దేవుడుగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూసినప్పుడు సమాధానం దేవుడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ ది అపోస్తల్ పాల్ ఆల్సో రోట్ రైట్ ఇన్ ది 1 Timothy. మొదటి తిమోతికి చెప్తూ ఉంటున్నాడు 1:16 కూడా. సో ఈ విధంగా బట్ గాడ్ హ్యాస్ ఎ మెర్సీ ఆన్ మీ సో దట్ ద క్రైస్ట్ జీసస్ కుడ్ యూజ్ మీ యాజ్ ఎ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిస్ గ్రేట్ పేషెన్స్. తన యొక్క గొప్ప సహనానికి నన్ను తన ఆయుధంగా ఈ లోకంలో వాడుకుంటున్నాడు. సో సిన్నర్లో, పాపుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తిని, సో ఎందుకు పనికిరానటువంటి వాడును, వర్స్ట్ సిన్నర్స్ అయిన నన్ను తన యొక్క గొప్ప సహనముతో ఈ లోకానికి నన్ను ఆయన మాదిరిగా చూపిస్తుంటున్నాడని తిమోతికి చెప్తూ రాస్తూ ఉంటున్నాడు. సో దెర్ ఆర్ మల్టిపుల్ బైబుల్ ఎగ్జాంపుల్స్ దట్ వీ కెన్ కోట్ ఇట్. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ అండర్స్టాండింగ్. పేషెన్స్ అంటే ఏమిటో, సహనము అంటే ఏంటో దేవుని యొక్క వాక్యము ఇక్కడ చెప్పబడినటువంటి 2 Peter కావచ్చు, 3:9 కావచ్చు, Colossians 3:12-13 కావచ్చు. సో వీ కెన్ హ్యావ్ ది మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. Okay, now I have a question for you. How would you rate yourself 1 to 5 in the areas of patience? నేను మీకు ఇప్పుడు 1 నుంచి 5 వరకు ఇచ్చినప్పుడు మీ యొక్క వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు రేట్ చేయాలి. నెంబర్ 1 ఏం చెప్తుందంటే, ఐ కాంట్ హెల్ప్ ఎక్స్ప్రెసింగ్ డిస్కస్డ్ when things doesn't go right. సో బహుశా నేను అనుకున్నటువంటి విషయాలు సరిగా వెళ్ళకపోతే నేను త్వరగా కోప్పడతాను. I get angry at people and threaten their jobs. బహుశా నేను ఒకటి ఆలోచిస్తాను. ఇప్పుడు నేను 10 గంటలకు బస్ స్టాప్కి వెళ్ళాలా, బస్సు 10 గంటలకు రాకపోతే 11కి వచ్చింది అనుకోండి, ఇమీడియట్లీ ఐ విల్ గెట్ యాంగ్రీ. సో ద బస్ షుడ్ కమ్ at 10 o'clock. సో దట్ ఈస్ వాట్ ది టైమ్. సో అటువంటి క్యారెక్టర్ ఉంటున్నావా? ఒకవేళ 11కి వచ్చినా పేషెన్స్ ఉన్నావా లేదా? సో నీ యొక్క క్యారెక్టర్ను ఒకసారి నువ్వు ఆలోచించు. అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, I don't express disgust openly, but I think incompetent people are worthless. సో నేను బహుశా బయటకు చెప్పలేను, కానీ ఇన్కాంపిటెంట్ పీపుల్ ఆర్ వర్త్లెస్. సో ఎవరికైతే అటు ఇన్కాంపిటెంట్ పీపుల్ అంటే చేయడానికి సామర్థ్యము లేకుండా, సో వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు, వర్త్లెస్ అనేటువంటి భావన అయితే నాకు ఉంది. సో ఐ డోంట్ ఎక్స్ప్రెస్ అనేటువంటి విషయాన్ని కూడా చెప్తుంటున్నాడు. బహుశా ఇటువంటి క్యారెక్టర్ నీకుంటే కూడా నిజమే. ఒక్కోసారి మనుషులు చూస్తున్నప్పుడు నువ్వు దాన్ని పనికిరావు, సో నువ్వు పని చేయలేవు,
అని వాళ్ళలో సహనాన్ని మనం అణచివేస్తూ మన యొక్క కోపాన్ని వాళ్ళ మీద చూపించేటువంటి తత్వం మనకు ఉందా? మేబీ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్. మూడవది, ఐ యాక్సెప్ట్ దట్ దెర్ ఆర్ డిలేస్, మిస్అండర్స్టాండింగ్స్, malfunctions, and the situations in life that go wrong. I can tolerate some problems. బహుశా లైఫ్లో కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, లేదంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, అనుకున్నది సరిగా మాల్ ఫంక్షన్స్ అవుతూ ఉండొచ్చు. సో పరిస్థితులు ఒకవేళ జీవితానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉండొచ్చు. బట్ ఐ కెన్ టాలరేట్ సమ్ ప్రాబ్లమ్స్. అన్నీ చేయలేను, కానీ కొన్ని విషయాలు నేను సమర్థించుకుంటాను. ఐ కెన్ బి టాలరేటెడ్. సో కొన్నిటి మట్టుకే చేస్తాను. సో ఇది మూడవ యొక్క వ్యక్తి క్యారెక్టర్. నాలుగోది, ఐ రియలైజ్ there may be a reasons for problems that are not evident and accept that most people are doing and the best they can. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల్లో అన్నిటి కూడా పక్కన పెట్టేసి దాంట్లో మంచిది ఏది అని పట్టుకొని దాన్ని చూసి దాన్ని టార్గెట్ చేసి దానికి వెళ్తాను. సో నా చుట్టూరు ఉన్నాయి సమస్యలు ఉంటున్నాయి, అన్నిట్లో కూడా ఏది కరెక్టు దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోయేటువంటి వ్యక్తిని. లాస్ట్ది, I do my best to keep a positive attitude and keep going. ఏదేమైనప్పటికీ కూడా నేను చేయాలనుకున్నది చేస్తాను, మంచిది చేస్తాను, ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్తాను. ఐ డోంట్ లూజ్ మై టెంపర్. నాకున్న సహనాన్ని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను. ఐ నో గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ డిలేస్. బస్సు కన్నా 10 గంటలకు రాకపోతే 11కి వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా కోప్పడే వాళ్ళు చాలామంది ఉంటాం. కానీ దెర్ ఇస్ ఎ పర్పస్ ఆఫ్ గాడ్. అక్కడేదో దేవుడు తన ఉద్దేశాన్ని పెట్టి ఉంటాడు. బహుశా అది యేసు ప్రభును దేవుడిగా నమ్మిన బిడ్డలకు మాత్రమే ఆ విధంగా సహనం ఉండాలి. సో ఐ నో గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ డిలేస్, ఫ్రస్ట్రేషన్స్ అండ్ ప్రాబ్లమ్. మన జీవితంలో సమస్యలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఆ ఫ్రస్ట్రేషన్, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా దేవుడు ఏదో ఒక కారణం పెట్టి ఉన్నాడు అనేదే మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. అనేక సార్లు నా లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఉంటున్నాయి. సో బహుశా ఒకసారి జాబ్ లేదు, జాబ్ ఉంది, జాబ్ లేదు, జాబ్ ఉన్నప్పుడు గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ టు గివ్ ద బెస్ట్. ఏదో ఒక మంచిది చేయాలని, ఒక మంచిది నీకోసం పెట్టి ఉన్నాడు కాబట్టి ఆలస్యం అవుతుంది. నువ్వు ఫ్రస్ట్రేషన్కి వెళ్తున్నావు, నీకు అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే దెర్ ఈస్ ఎ గుడ్ విచ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. సో యూ షుడ్ నో ద ట్రూత్. ఏదో మంచి మన కోసము దేవుడు పెట్టి ఉన్నాడు, దానికోసం మనము వెయిట్ చేయాలి. సో వై వుడ్ యూ రేట్ యువర్ సెల్ఫ్? ఇప్పుడు ఈ 5 క్యారెక్టర్స్లో మీ రేటింగ్ ఏంటో మీరే చేసుకోండి. మేబీ మీరందరూ చెప్పడానికి బ్రదర్ నేను 5, నా క్యారెక్టర్ 5 అని రేట్ చేస్తారు, ఎందుకంటే మనం దేవుని బిడలం కాబట్టి. కానీ యాక్చువల్గా సిట్, థింక్, దెన్ రైట్. మీరు ఎక్కడ 1 నుంచి 5 వరకు ఎక్కడ మీ యొక్క లైఫ్ ఉందో మీరు రాయండి. ఓకే, వితౌట్ ఫర్దర్ డిలే, సో నవ్ ఇట్ ఈస్ 6:36. I will try to finish it by 6:45. We'll cover the remaining 2 topics. Then I will hand over this time to Uncle for the quick sum up. Like, ఏం నేర్చుకున్నామో అంకుల్ ద్వారా కొన్ని విషయాలు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సో కైండ్నెస్. సో రెండవది పేజ్ నెంబర్ 146లో కైండ్నెస్ ఉంది కదా, దయాగుణం. ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ద నెంబర్ ఆఫ్ గ్రీక్ వర్డ్ ఎక్స్ప్రెసెస్ ది ఐడియా ఆఫ్ కైండ్నెస్. దయ గురించి అనేకమైనటువంటి విషయాలు కొత్త నిబంధన గ్రీక్ పదంలో నుంచి మనము చూడొచ్చు. సో ఇట్ ఈస్ కైండ్నెస్ ఇస్ ద వర్డ్ philanthropia, from which we get our English word philanthropy. It means love for mankind. సో మానవాళికి ప్రేమ అనేది ఇవ్వబడింది. అండ్ సజెస్ట్ ప్రొవైడింగ్ జనరస్లీ టు అదర్స్, ద వర్డ్ ఫౌండ్ ఇన్ యాక్ట్స్ 28:2. ఓకే, అపోస్తుల కార్యములు 28:2 చూద్దాం. అన్న టకటకాన్ని సిస్టర్స్, బ్రదర్స్, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు రీడ్ దీస్ రెఫరెన్సెస్? ఐ విల్ క్విక్లీ మూవ్ ఫార్వర్డ్. అపోస్తుల కార్యములు 28:2. యాక్ట్స్ 28:2 ఎవరైనా చదువుతారా? అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము నిమిత్తము కాదు, ఎలాగనగా అప్పుడు వర్షము కురియును, చలిగా ఉన్నందున
ఉమ్, వారు నిప్పులు రాజుపెట్టి మమ్మను ఆదరించి అందరినీ చేర్చుకునిరి. ఆ, సో మమ్మలను అందరినీ చేర్చుకునిరి. సో కైండ్నెస్, దయాగుణం. సో ఇక్కడ మనం చూసినప్పుడు బహుశా వీళ్ళు ఆ ఓడలో నుంచి తప్పిపోయి అక్కడ ఆ దీపంలో చిక్కుకున్నప్పుడు ఈ పౌలు తన టీము వాళ్ళు అనుకున్నారు వీళ్ళెవరో మనం చంపేస్తారు, తినేస్తారు, వీళ్ళెవరో మనుషులు తినే జాతిగా ఉన్నట్లుంది అని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు దేవుని యొక్క ఆ ఉద్దేశాన్ని బట్టి మేబీ వాళ్ళ మైండ్ సెట్ అంతా కంప్లీట్గా మారిపోయేసి అక్కడ కొన్ని దేవుడు చేసిన కార్యాలను బట్టి వాళ్ళు చూపించినటువంటి ప్రేమ దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రేమ. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద పౌల్ ఈస్ కోటింగ్ ఇక్కడ. ఆ కార్యములో కైండ్నెస్ అనేది దేవుడిస్తే అక్కడ ఉన్నటువంటి జనాలకు వచ్చి ఉంటున్నది. వీళ్ళు పౌలు తన టీం కూడా వాళ్ళ మీద ప్రేమ, దయగుణం చూపించారు కాబట్టి వాళ్ళు రక్షించబడ్డారు, కాపాడబడ్డారు, ఒడ్డుకు చేర్చబడ్డారు. సో దట్ ఈస్ వాట్ ది ఇన్సిడెంట్ దట్ వీఆర్ టేకింగ్. సో వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ హియర్. సో అనదర్ వర్డ్ లైక్ ఫిలదోఫియా, so which refers to the brotherly affection that result in acts of kindness. మనుషుని యొక్క కార్యాలను బట్టి కూడా దయాగుణం అనేది బయట వస్తుంది అనేది రోమన్స్ 12:10, 2 Peter 1:7లో కూడా మనం చూడొచ్చు. అండ్ థర్డ్ ఈస్ ది గ్రీక్ వర్డ్ ట్రాన్స్లేటెడ్ సింప్లీ కైండ్నెస్ ఇన్ గలేషియన్స్ 5:22. ఆత్మ ఫలాలలో కూడా మనం చూసినట్లుగా మూడవసారిగా ఈ గ్రీక్ పదం దయాగుణం, కైండ్నెస్ అనేటువంటి పదముగా బైబిల్లో మనము చూస్తుంటున్నాం. ఓకే, సో దెర్ ఆర్ మల్టిపుల్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ అబౌట్ ది లవ్, కైండ్నెస్ హియర్. విల్ గో ఫర్ ఇంట్రెస్టింగ్ పారాగ్రాఫ్ హియర్. పుట్ ఆల్ టుగెదర్, ఐఎమ్ రీడింగ్ దిస్ పర్టికులర్ పేజ్. Put all this together and the idea behind the concept of biblical kindness is a kind of benevolent friendliness and sympathy that gets richly expressed in the words and deeds. In other words, kindness is just a warm feeling. It is action on behalf of another. So, దయా గుణము అనేది బహుశా బిబ్లికల్గా మనం చూసినప్పుడు ఇది దయను కలిగి ఉంటుంది. ఎవరైతే దయాగుణం కలిగి ఉంటారో వాళ్ళు ఫ్రెండ్లీగా లేదంటే సహజంగా మూవ్ అవుతారు. వాళ్ళకు బహుశా ఇంకొక వర్డ్ నాకు గుర్తు వస్తుంది, వాళ్ళకి లేకపోయినా ఇంకొకరికి పెట్టడానికి, వాళ్ళు తినకపోయినా ఇంకొకరికి చూపించడానికి. బహుశా ఎవరైనా మనం చూసినప్పుడు పర్వాలేదులే, నాకు లేకపోయినా వాళ్ళకు ఉన్నీలే అనేటువంటి ఆ భావన దేవుడే మనలో ఇచ్చినప్పుడు ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, సో లుక్ ఎట్ దిస్ వర్స్. వాట్ స్పీక్స్ ఆఫ్ unusually kind woman. Now in Joppa there was a disciple named Tabitha, right? మనకు అగైన్ అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మనకి ఇన్సిడెంట్ కనిపిస్తుంది. దిస్ ఉమెన్ వాస్ అబౌండింగ్ విత్ డీడ్స్ అండ్ కైండ్నెస్ అండ్ చారిటీ విచ్ షీ కంటిన్యూస్లీ డిడ్. సో అక్కడ ఉన్నటువంటి ఆ సేవకురాలు, ఆ తబిత అనేటువంటి ఒక వ్యక్తి అనేకమైనటువంటి పరిచర్యలు చేస్తూ ఆ యొక్క జోఫా అనేటువంటి పత్రంలో ఆ యొక్క శిష్యులకు తన యొక్క ప్రేమను, తన యొక్క దయాగుణాన్ని వాళ్ళకు చూపిస్తూ ఉంటున్నది. బికాస్ షీ కంటిన్యూస్లీ డిడ్. మనం 9:36 చూసినప్పుడు వీ కెన్ ఏబుల్ టు రీడ్ దిస్ ఇన్ రెఫరెన్సెస్. ఓకే, నా క్వశ్చన్ ఈస్, హూ ఈజ్ ఇన్ యువర్ లైఫ్ వుడ్ యు సే అబౌండ్స్ ఇన్ కైండ్నెస్? మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా మీరు దయ కలిగినటువంటి క్యారెక్టర్స్ను లేదా చూశారు, అనుభవించారు, పొందుకున్నారు అనేది మీరు విపులంగా ఇక్కడ రాయడానికి ప్రయత్నం చేయండి. సో దట్ ఈస్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్ ది కైండ్నెస్. సో ఫస్ట్ వర్డ్ పేషెన్స్ అయినా, సెకండ్ వర్డ్ కైండ్నెస్ అయినా దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ క్యారెక్టర్ను ఇవ్వడానికి దేవుడు మనకు పురికొల్పితేనే మనం చేయడానికి ఈ లోకంలో ముందుకు సాగుతాం. సో నౌ ద ఫోర్త్ క్వశ్చన్, మేబీ ఈ క్వశ్చన్లన్నీ మీకోసం నేను మీకైతే చెప్తున్నాను చదివి రాయండి అని, బట్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఏ లాట్ ఆఫ్ మనీ, రైట్? దీని మీద చాలా డబ్బులు వెచ్చించాం. ఇవన్నీ మీరు రాస్తేనే యూ విల్ బీ జస్టిఫైయింగ్. నేను ఈ బుక్ తీసుకున్న దానికి రాస్తున్నాను కాబట్టి జస్టిఫై కావాలి. సో లిస్ట్ సమ్ ఆఫ్ ది స్పెసిఫిక్ వేస్ గాడ్ హ్యాస్ షోన్ కైండ్నెస్ టు యూ. ఇప్పుడు మీకు ప్రశ్న అడుగుతున్నాడు ఈ గ్రంథకర్త, ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్.
దేవుడు కూడా మీ మీద ఎప్పుడైతే దయ చూపించినాడో ఆ విషయాలన్నీ రాయండి. చిన్నప్పుడు, చదువుకునేటప్పుడు, ప్రయాణంలో, చర్చిలో, హౌస్ విజిటింగ్లో, లేదంటే మిషనరీ ట్రిప్లో ఎప్పుడైతే దేవుడు మీకు దయ చూపించాడో ఆ వర్డ్స్ ఇక్కడ రాయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్టేట్మెంట్స్ లైక్ దట్. ఓకే, లాస్ట్ వర్డ్. సో ఐ విల్ టేక్ అనదర్ 1 or 2 minutes. I will cover up this. First word, patience. Second word, kindness. The final word is goodness. Consider the following passage that discuss goodness. సో శామ్స్ అన్న క్విక్గా ఎవరన్నా ఒక్క వర్డ్ చదువుతారా? 149 శామ్స్, 145 కీర్తన చూస్తే మనము మంచితనము అంటే ఏందో చూద్దాం. 145:9. Anyone can read in English also. It is, the Lord is good to everyone. He showers compassion on all his creation. తెలుగులో ఏముందనా? యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. వెరీ గుడ్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం తెలుగులో ఒకసారి నేను కూడా చదువుతాను. 145:9. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. సో ద లార్డ్ ఈస్ గుడ్ టు ఎవ్రీవన్. ఆయన అందరికీ ఉపకారి. హీ షోవర్స్ కంపాషన్ ఆన్ ఆల్ హిస్ క్రియేషన్. సో ఆయన కనికరములు సమస్త కార్యముల మీద కూడా ఉంటున్నది. సో గుడ్నెస్ అనేది కేవలం దేవుని నుంచి మాత్రమే వస్తుంది. సో ఇది మనుషుల నుంచి రాదు. అండ్ కన్సర్నింగ్ యూ మై బ్రదర్, సో రోమా పత్రికలో కూడా మనం చెప్తుంది కదా, ఐ మై సెల్ఫ్ ఆల్సో కన్విన్స్డ్ దట్ యువర్ సెల్ఫ్ ఆర్ ఫుల్లీ గుడ్నెస్, ఫిల్డ్ విత్ ఆల్ నాలెడ్జ్ అండ్ ఏబుల్ టు ఆల్సో టు అడ్మానిష్ అండ్ మోర్ అనదర్. సో రోమా 15:14లో కూడా ఇక్కడ భక్తిగా పౌలు గారు చెప్తున్నటువంటి మాటను కూడా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఓకే, there are few more words. I will quickly go to this. What do these verses say about the Lord's character? ఇక్కడ Thessalonians 1:11, Matthew 5:16లో కూడా ఇక్కడ ఉంది. In the same way, let your light shine before others. నీవు వెలుగుగా ఇతరుల ముందు ఉండు, that may see your good deeds and glorify your Father in heaven. సో లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ అదర్స్. నీలో ఉన్నటువంటి వెలుగును ఇతరుల ముందు ప్రకాశింపచేయి, అందులో ఉన్నటువంటి మంచితనాన్ని ప్రజలందరూ కూడా చూసి పరలోకంలోని నీ తండ్రిని మహిమపరచాలా అనేది మాథ్యూ 5:16లో ఉంది. ఈ వర్డ్స్ అన్ని చూసిన తర్వాత ఐ వాంట్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. వాట్ డూ దీస్ వర్సెస్ సే అబౌట్ లార్డ్స్ క్యారెక్టర్? దేవుని గుణ లక్షణము ఏమై ఉన్నదో ఈ వచనాలన్నీ చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ రాయాలి. ద వే హీ రిలేట్స్ టు పీపుల్. దేవుడు మానవుడు తనకున్నటువంటి సంబంధాన్ని ఏ విధంగా దేవుడైనటువంటి వ్యక్తి మనిషికి తో ఉంటున్నాడో ఆ సంబంధాన్ని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావో యూ హ్యావ్ టు రైట్ ఇట్. అండ్ ది న్యూ నేచర్ ఆఫ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్, ఆ కొత్త స్వభావాన్ని కలిగినటువంటి దేవుని బిడ్డ యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో కూడా మీరు రాయండి. సో ద క్వశ్చన్ ఈస్, పై వచనాలన్నింటినీ బట్టి దేవుని గుణలక్షణాలు ఏంటో మీరు రాయాలి. సో వాట్ యూ దీస్ వర్సెస్ సే అబౌట్ ది లార్డ్స్ క్యారెక్టర్, ద వే హీ రిలేటెడ్స్ టు ద పీపుల్ అండ్ ది న్యూ నేచర్ ఆఫ్ ది చైల్డ్. సో దేవుడు ఎవరు, దేవునికి మనిషికి ఉన్న సంబంధం ఏంది, ఒక నూతన స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడో మీరు రాయండి. సో యాజ్ వి ఫాలో జీసస్ and experience his patience with us and his kindness and goodness towards us, we learn to treat others in those same ways. ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటున్నామో ఆయన శిష్యులుగా ఆయన అనుభవాన్ని పొందుకొని ప్రేమ, సహనము, దయతో ఈ లోకంలో ముందుకు వెళ్ళాలనేదే ఈ గ్రంథకర్త యొక్క ఉద్దేశం. సో ఐ వాంట్ టు హైలైట్ దిస్ వర్డ్. ఇక్కడ బోల్డ్గా ఉంది కదా, ది ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ నాట్ జస్ట్ గ్రేస్ టు రిసీవ్ ఆర్ వర్చ్యూ టు స్టడీ బట్ క్వాలిటీస్ టు ప్రాక్టీస్. వండర్ఫుల్ స్టేట్మెంట్. సో ఆత్మ ఫలాలు అనేది సో అది కేవలం పొందుకోవడానికో చదవడానికో మాత్రమే కాదు, ఆ లక్షణాలను మనము ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే చేయడానికి మనం స్టార్ట్ చేస్తామో ఖచ్చితంగా వాటి యొక్క అర్థము మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, దట్స్ ఆల్ అబౌట్ ది చాప్టర్ 15.
పేషెన్స్, కైండ్నెస్ అండ్ గుడ్నెస్. సహనము, మంచితనము, దయాగుణం. సో ఈ 3 యొక్క క్యారెక్టర్స్ మనం చూసాం. దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. Maybe I would like to request Uncle to quickly summarize the topics what we covered today. So we have 12 more minutes left. ఈ సమయాన్ని అంకుల్ గారికి ఇస్తాను. సో పాల్ అంకుల్, ఓవర్ టు యు అంకుల్. ప్లీజ్ గివ్ us this summary. You are in mute, uncle. Please unmute and you can talk. Still you are in mute. ఒక నిమిషం, నేనే అన్మ్యూట్ చేస్తాను. ఆస్క్ ఫర్ అన్మ్యూట్. ఓకే, ఐ కెన్ ఓన్లీ మ్యూట్ ఇట్. అన్మ్యూట్. ఆర్ యు ఏబుల్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, అంకుల్? యు నీడ్ హెల్ప్? Sorry, uncle, we are not able to hear you because still it shows you are in mute. Just try చేయండి అది అన్మ్యూట్ చేయడానికి. స్క్రీన్ అట్లా టచ్ చేస్తే మేబీ యూ కెన్ ఏబుల్ టు సీ దట్. ఓకే, అది ఆప్షన్ మీకు. లేదు అంకుల్, సారీ, మీరు అన్మ్యూట్ లో ఉన్నారు. అది సారీ, మ్యూట్ లో ఉన్నారు. అది అన్మ్యూట్ కావడం లేదు మీ ఫోను. ఓకే, As the organizer, you can't unmute, no? I can able Uncle to see Rajesh, so it is showing. I can able to mute, but unmute అనే ఆప్షన్ ఇక్కడ లేదు. So just help me. Okay. This is the లేదు, screen that sometimes organizers కి అలాగా ఆప్షన్ వస్తుంది కదా, అందుకని. you are right, you are right. But I want to show you. If you see my screen, these are the option Yeah. I'm getting. I can ask to unmute. లేదు, you are now sharing the screen. Right, uncle. We can able to hear, uncle. Please go ahead, uncle. Very good. Okay. I'm sorry about it. No issues, uncle. Please. This is a very key subject for discipleship. మనకు చాలా ముఖ్యమైనది. ఇది చదువుకునేది చాలా ఈజీ, కానీ ప్రాక్టీస్ చేసేది చాలా కష్టం. The fruit of the spirit is very, very important for all of us. As a disciple, మనకు చాలా సార్లు we misunderstand this. ఏమంటే మనలో ఉండదా అని చూసుకోకుండా ఇతరులతో ఉండదా అని చూస్తూ ఉంటారు. ప్రసంగం చేసేవాళ్ళు, లీడర్లు, వాళ్ళల్లో చూస్తాం, వాళ్ళల్లో ఉండదా అనేది. అయితే యాజ్ అ డిసైపుల్ చాలా ముఖ్యమైనది ఏమంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు ఎగ్జామిన్ అవర్ ఓన్ లైఫ్స్. ఇవన్నీ చాలా కష్టం ప్రతి ఒక్కరికి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ వెరీ ఈజీ. దీస్ 3 పేషెన్స్ అనేది, as a human being, we want everything to be done immediately. We are not able to unmute immediately. We want to get it అంటే మనం తట్టుకోలేము. That's where the patience is needed. It's a practical example right now. నేను కూడా తట్టుకోలేకుండా ఉన్నాం. ఇప్పుడే మాట్లాడినాం పేషెన్స్. అది జాగ్రత్తగా చేయాలా, అది ఎట్లా చేయాలా అనేది. అది ఏమైపోతుంది, ఆ తొందరలో మనకు పేషెన్స్ పోయేస్తుంది. ఏ పరిస్థితి అయినా సరే మనకు పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. నాకు అవసరం, మీకు అవసరం. కొన్నిసార్లు లీడర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను దాంట్లో నెంబర్ 1 ఉండాలి. ఇంకోటి ఏమంటే పేషెన్స్ నీకు ఉండాలని చెప్పి మనం ఇరిటేట్ చేయకూడదు. మనం ఇతరుల్ని
వాళ్ళని టెస్ట్ చేయకూడదు. మనకుందా అని చూసుకోవాలి. వారి యొక్క పరిస్థితి ఎలాగుందో మనకు తెలియదు. ఇంకోటి వాళ్ళు ఏం కమ్యూనికేట్ చేస్తున్నారని అనేది కూడా మనకు అవ్వకుండా మనం ఏం జడ్జిమెంటల్ యాటిట్యూడ్ వచ్చేస్తాం. చాలా ముఖ్యం. చాలా మన బిడ్డలతో మనం డీల్ చేసేటప్పుడు, మన ఇంట్లో మన ఫ్యామిలీ, మన హస్బెండ్ అండ్ వైఫ్ డీల్ చేసేటప్పుడు, మన చర్చ్ మెంబర్స్తో డీల్ చేసేటప్పుడు చాలా పేషెన్స్ మనకు కావాలి. అది క్లియర్గా రాసింది. పర్సివియరెన్స్ అంటే చాలా కష్టపడాలి దానికి. ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు గెట్. నెంబర్ 1 ఈజ్ ఎండ్యూర్ అంటే సహనము మనలో ఉండాలా, ఏ జరిగినా సరే. అందుకని రియాక్షన్ లేకుండా ఉండకూడదు. నాకేమొచ్చిందిలే అని చెప్పి నాకు మంచి పేషెన్స్ అని అనుకోవడము చాలా తప్పు. పాస్టర్లకైనా లీడర్లకైనా నాకేమొచ్చిందిలే అని అనుకుంటే అదేంది, అది పేషెన్సే కాదు. అది అంటే దట్ ఈస్ ఇంపేషెంట్లీ వీఆర్ రూలింగ్ ఇట్ అవుట్, క్యాన్సిల్ చేసేస్తున్నాము. పర్సివరెన్స్ అంటే ఎంత కాలమైనా మనం దాన్ని సరి చేసుకొని పోతా ఉండాలి. అంటే ఒకరితో మనం వీఆర్ డీలింగ్ విత్ ద పీపుల్. when we are dealing with the people, it is very, very important for us to persevere. Patience అనేది is the greatest lesson. Patience, kindness అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, ఎవరన్నా కస్టమర్ అంటే వెంటనే వాళ్ళకి సాయం చేయకపోతే ఈజ్ నాట్ కైండ్ అంటాం. ఒక్కొక్కసారి ఎక్కడ చేయాలనో మనం అక్కడ చేయము. వీఆర్ నాట్ షోయింగ్ కైండ్నెస్. అది దేవుని ఆత్మ మనకు ఖచ్చితంగా లీడింగ్ ఇవ్వాలా, మనకు నేర్పించాలా. కైండ్నెస్ అనేది అంటే తెలుగులో ఎట్లుంది? కైండ్నెస్ అంటే ఎవరన్నా ఒకరు చెప్పండి. కైండ్నెస్ వినలేదా? నోబడీ ఈస్ టాకింగ్. దయగలిగి ఉండాలా అనేది చాలా ముఖ్యము. అయితే ఎలాగ దయగలిగి ఉండాలా, ఎక్కడ దయగలిగి ఉండాలా, ఎక్కడ వాళ్ళకు నేర్పించాలా. ఎందుకంటే వీఆర్ ఆల్ లీడర్స్ హియర్, పాస్టర్స్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కొంతమంది when you are teaching, it's very easy to teach, but when you are practicing, it's very, very difficult. I come across people every day. ప్రతిరోజు నేను మనుషుల యొక్క ప్రాబ్లమ్స్, కష్టాలు ఇవన్నీ చూస్తూ ఉంటాను. అప్పుడు నేను ఏం చేయాలా అనేది ఒక పెద్ద ప్రశ్న. వాట్ కెన్ ఐ డూ, వాట్ am I supposed to do, నేనేం చేయాలా అనేది ప్రభు ఆత్మ మనల్ని ప్రేరేపించాలా, సాయం చేయాలా. సో దయగలిగి ఉండాలా. మూడోది ఏముంది? గుడ్నెస్ అనేది nobody is good in this world except God, except the Lord Jesus Christ. అప్పుడు ఏమి మనం ఉండాలా? ఆయన మనలో ఉంటే, మనము ఆయనను పోలి ఉంటే, మనము ఆయన యొక్క మంచితనాన్ని ఇతరులకు చూపించగలము. ఇది చాలా ముఖ్యం. మనలో ఈ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనేది ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఒక రోజులో, ఒక వారంలో, ఒక సంవత్సరంలో వచ్చేది కాదు. ఎందుకంటే విల్ బి ఎక్స్పీరియన్సింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, హై స్కూల్కి వస్తే ఎక్స్పీరియన్స్, కాలేజీకి వస్తే ఎక్స్పీరియన్స్, వాళ్ళ పనులకు వస్తే ఒక ఎక్స్పీరియన్స్. అదేవిధంగా చర్చిలో కూడా కొత్త బిలీవర్స్, అలా కొంచెం ఎదిగిన వాళ్ళు, ఎక్కువగా ఎదిగిన వాళ్ళు. ఎవరితో ఎక్కువ ప్రాబ్లం తెలుసా? ఎక్కువ ఎదిగిన వాళ్ళతోనే ప్రాబ్లం. కొత్తగా వచ్చిన వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఎదిగినారని మనం అనుకుంటాము. అయితే వాళ్ళలో ఇవి ఉన్నవా అని వాళ్ళని మనం పరిశీలించాలంటే మనలో ఉన్నవా, అది ఎలాగా దేవుడు
తాను ఉపయోగించబడుతున్నాడు అనేది ప్రభు ఆత్మ మనకు చూపించాలి. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. అందుకే దీనికి ఇది లేకుండా మనం క్రైస్తవులుగా ఉండలేము అనేది, అది మనం మన జీవితం అంతా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు రాజేష్కు నేర్పించాలంటే చాలా పేషెంట్ ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో ముగ్గురే ఉండరు. 6 గంటలకు రమ్మంటే రాలేదు, కష్టపడి నేర్పిస్తున్నాను. ఒక్కొక్కరు వస్తారు, ఒక వారం వస్తారు, ఒక వారం రారు. ఏం చేయాలా? ఎవరు ఏం నేర్చుకుంటారు? అయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? కాలేజీలో లెక్చరర్లు ప్రొఫెసర్ లాగా నేర్పిస్తా ఉన్నాడు. అయితే కంటిన్యూస్ గా వచ్చేవాళ్ళు వచ్చి నేర్చుకుని దాన్ని మనము అవలంబించాలా, ప్రాక్టీస్ చేయాలా. ఇది చాలా ముఖ్యం. నేను ఎక్కువ చెప్పాలనుకోలేదు. నేనే వాక్యం చెప్తా ఉంటే పరిశీలించుకుంటా ఉండా. ఒక్కొక్కసారి కోపగ్రస్తుడు అనుకుంటారే అని నేను అడిగినాను. లేదు, కోపము రావచ్చు కానీ కోపము మనలో ఉండకూడదు. అంటే మనం పెట్టుకున్నామంటే అది రియల్ కోపం. ఎప్పుడైతే ఒకరిని కరెక్ట్ చేస్తామో అప్పుడు ఆ నిమిషంతో మళ్ళా మర్చిపోతే అది దట్స్ గుడ్నెస్. ఎప్పుడైతే మనం మర్చిపోమో, మన హృదయంలో ఉంటుందో అది మనల్ని ఆవేదన పడిస్తుంది. అంటే మనం నిద్రపోలేము, దాని గురించి ఆలోచన చేస్తాము, దాన్ని ఇది చేస్తూ ఉంటాం. అందువల్ల ఏ కార్యమైనా సరే మనం ఆ రోజు సెటిల్ చేసుకొని సూర్యుడు అస్తమించక ముందే మనం ఏం చేసుకోవాలా? సెటిల్ చేసుకోవాలా అని మనం క్లియర్గా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరము అది చేసుకుంటేనే మరుసటి రోజు సమాధానంతో సంతోషంతో ఇతరులతో కలిసి మనం పని చేయగలము. మన ఇష్ట ప్రకారం చేసేదానికి వీలు లేదు. ఒకరు మంచిగా ఉండాలని మనము అడ్వాంటేజ్ ఎత్తుకుంటే ఏమవుతుంది? అది మన మంచితనమా? అది అకౌంటబిలిటీయా? లేదు. ఎప్పుడైతే అకౌంటబిలిటీ లేదో అప్పుడు ఏమవుతుంది? మనము మన కుటుంబము మాదిరిగా ఉండాలి. ఇది చాలా కష్టము. అట్లీస్ట్ భార్యాభర్తలు, పాస్టర్లు, లీడర్స్ మాదిరిగా ఉండాలి సంఘానికి. ఆ మాదిరిగా ఉండాలంటే ఇవన్నీ మనలో ఉండాలి. ఇవి ఉంటేనే మనం మాదిరిగా ఉండగలము. లేకపోతే ఏమవుతుంది? వీ విల్ బి లూజింగ్ అవర్ టెస్ట్. మనకు చెప్పరు, మనతో అడగరు. ఎందుకే? అడిగితే వాళ్ళకి ఎందుకు అనుకుంటారు. అయితే మనం పరిశీలన చేసుకోవాలి. సో ఐ రిక్వెస్ట్ all of you to search your own lives, including me. Search my own life and see whether this fruit is in our lives. మనలో ఈ యొక్క ఫలము ఉన్నదా? ఈ రోజు 3, వచ్చే వారం మిగతావి లవ్, జాయ్, పీస్, జెంటిల్నెస్, గుడ్నెస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనలో ఉన్నవా లేదా అనేది మనం చూసుకోవాలి. కాబట్టి ప్రార్థన చేయండి. మనము ఈ క్లాసులు నేర్పించండి. ఇంకా ఒకే ఒక క్లాస్ ఉండదు అనుకుంటా. ఇంకా ఎన్ని క్లాసులు ఉన్నాయి? Uncle, we are at 15 now. So 16 now. 16, 17, 18, 19, 20. So we have remaining 5 more topics, Uncle. Faithfulness, gentleness, self-control, forgiveness, overcoming, perseverance. So these. ఇంకా 2 more Fridays are there. Right, Uncle. So sorry to ask you this question. What about the next week, Uncle? So maybe most of us are in travel for marriage, right? 22nd. I just want to ask this question in this group. How do we manage it next week meeting? ఎట్లా మనము మేనేజ్ చేసుకుందాం? Do you want us to continue? Maybe people are and they can pick it up calls, but I don't know. I'm taking your guidance. I don't know how people are going. Brother, we can have one day earlier on Thursday. We can have Thursday, it's Nana. possible. Okay. Yeah, I'm fine. I'm happy to have every day also because we have the Zoom facility. Maybe if group is agree, మీరందరూ కూడా అగ్రీ చేస్తే థర్స్డేకి మూవ్ చేస్తాను నెక్స్ట్ వీక్. ఓకేనా? సో దట్ ఐ కెన్ కవర్ ది రిమైనింగ్ ద నెక్స్ట్ టాపిక్ నెంబర్ faithfulness and gentleness 16. For me, it's okay. Thursday Okay. morning. Yes, అన్న పెట్టుకున్నాను.
Right. Then everybody voted. If anyone have any Anna, concern, maybe you can rise up, yeah, the concern is Rajan. you may be able to have 2 classes and close it, okay, but we'll not be able to have that many classes Okay. to In the church. complete what you're teaching. Yeah. Okay. So the target is to complete till chapter 4 by end of the November. Unfortunately, maybe church requires so much of time to complete it. So that is also one concern, Raj. You are right. We'll try to do it in our church. Probably if something is missing, that ప్రేయర్ బైబిల్ స్టడీకి వస్తారు కదా, Right, uncle. ప్రేయర్కి వచ్చేటప్పుడు ఒక రోజు ప్రేయర్, ఒక రోజు బైబిల్ స్టడీ అంటారు. కొంచెం ఎక్కువసేపు తీసుకొని ముగించండి. అన్ని క్లియర్ గా నేర్పించలేము. Sure, uncle. So conclusion next week. నేనేమంటానంటే Please, uncle. ఈ సంవత్సరం ఇది ముగించి మళ్ళా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మనం ఒక రివైజ్ చేస్తాం. చాప్టర్ 1, చాప్టర్ 2. ఈ పరీక్షలు మాత్రం కాదు, పరీక్షలు కొన్ని క్వశ్చన్లే దాన్ని పెట్టుకొని మాకు అంతా తెలుసు అనేది దానికి లేదు. అందువల్ల మళ్ళా విల్ స్టార్ట్ రివైజింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ బిఫోర్ వి స్టార్ట్. ఇప్పుడు తొందర ఏం లేదు, ఎందుకు తొందరగా ముగించాలనే అవసరత లేదు. అందువల్ల అందరూ వస్తానంటే సంతోషమే, ప్రతిరోజు వస్తానంటే కూడా నాకు సంతోషమే, కానీ అది ప్రాక్టికల్ గా పాసిబుల్ అంటే చూడండి. ముగించలేకపోతే విల్ డూ ఇట్, వాట్ ఎవర్ వీ కెన్ డూ విల్ ఫినిష్ ఇట్. ఒక జస్ట్ దే కెన్ డూ ఇట్ ఎట్ హోమ్. వీళ్ళందరికీ బాగా చదవనొచ్చు, వాళ్ళే ప్రసంగికులు కాబట్టి జస్ట్ ఒక్కొక్క పాయింట్ ఎత్తుకొని చెప్పేస్తే మిగతా వాళ్ళు రాస్తారు. మీరు బాగా నేర్పిస్తున్నారు, ఇట్స్ వండర్ఫుల్. అంత టైం, కొంచెం ఎక్కువ టైం కావాలంటే తీసుకోండి, లేకపోతే నెక్స్ట్ వీక్ ఇంకా ఎన్ని ఉన్నాయి? We have totally 5 topics left for this chapter, uncle. 5 topics ki easily we require 5 weeks. అప్పుడు మనం అంత తొందరగా చేయాలనా? No, we can have it in 2025 also. Till February we can finish it, complete book, uncle. తొందర ఏం లేదు. I don't know, whatever Danny says. Danny is not able Yeah, to. it's no hurry, brother. We can do it. Right. So we'll go as much as possible. Maybe వెళ్దాం, ఇదే స్పీడ్ లో వెళ్దాం. ఎప్పుడు ఫినిష్ అంకుల్? థర్స్డే అయినా కూడా నాగరాజు రాగలడా? ఆయనకు ప్రిపరేషన్ అది ఇది ఉండదు. థర్స్డే మార్నింగ్, గురువారం పొద్దున్నే వస్తాను. వస్తారా? నేను ఇక్కడ థర్స్డే 8 o'clock బయలుదేరుతాను. 8 గంటలకు బయలుదేరుతాను. ఓకే, దీన్ని చూసుకొని ఓకే ఆయన రాగలిగితే, ఎందుకంటే ఈజ్ రెగ్యులర్ మెంబర్ హియర్. వస్తాను. సరే, నెక్స్ట్ థర్స్డే పెట్టేయండి. గ్రేట్ దెన్. సో కన్క్లూషన్ వచ్చేసి వెడ్నెస్డే మీకు రిమైండర్ పంపిస్తాను, థర్స్డే మార్నింగ్ కలుద్దాం. దట్ ఈస్ ఓన్లీ చేంజ్ ఫర్ నెక్స్ట్ వీక్. అప్కమింగ్ వీక్స్ యాజ్ యూజువల్ వి విల్ బి మీటింగ్ ఆన్ ఫ్రైడేస్. అప్కమింగ్ వీక్స్ అంటే ఇంకొకటే కదా ఉండేది. Right, uncle, for this year. Right. So we'll cover up. Any announcements, Anna, before we go for the prayer and closing? Danny, Anna, any specific announcement that you want to share? I just want to remind everybody of tomorrow's youth meeting here in Veerampally. By 9, we want to start the meeting. So want to remind all the brothers, please let your church, the young people know about it, and please talk to them personally and bring them. That's it. See, one more thing. ఈయన లేడు, బ్రదర్ రామచంద్ర ఉండారు. ఉన్నారు. నా భారం ఏమంటే, దిస్ ఈస్ మై రియల్ కన్సర్న్. వేర్ ఆర్ అవర్ యంగ్ పీపుల్? ఎక్కడున్నారు యంగ్ పీపుల్లో నిజమైన డిసైపుల్స్? దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని
సీరియస్ గా తీసుకునే వాళ్ళు ఎవరు? సేవకు ఎవరు వచ్చినారు మన సంఘాల్లో నుంచి? దేవుని సేవకు ఛాలెంజ్ చేసేవాళ్ళు ఎవరు? ఎందుకంటే అందరూ చదువుకుంటా ఉన్నాము, అంతా మాట్లాడతాము, అయితే అవర్ ప్రయారిటీస్ ఆర్ ఓన్లీ ఫర్ దిస్ వరల్డ్. వేర్ ఆర్ ద పీపుల్ హూ విల్ గివ్ దెమ్సెల్స్ ఫర్ ద లార్డ్ ఫర్ ద ఫుల్ టైమ్ మినిస్ట్రీ అనేవాళ్ళు ఎవరు? ఆర్ దేర్ ఎనీబడి ఇన్ యువర్ చర్చెస్? ఇన్ని సంవత్సరాల్లో ఒకరు వచ్చినారు సేవకు, 2 వచ్చినారు, 10 మంది వచ్చినారు మిషనరీ. ప్రతి దగ్గర వందలు పోతా ఉండరు. మనం ఎవరు ఛాలెంజ్ చేయనంటున్నాం, ఎందుకంటే ఆ ఛాలెంజ్ మనలో లేదు. మనమే వీఆర్ నాట్ ఏబుల్ టు సాక్రిఫైస్ అవర్ సెల్స్, గివ్ అవర్ సెల్స్ టు ద లార్డ్, బికాస్ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ దిస్ వరల్డ్. మనకు సేవలు చేస్తే లోకమంతా వదిలిపెట్టేస్తామే, మనకు అన్నం ఉండదు, భోజనం ఉండదు, గుడ్డలు ఉండదు అని మనం అనుకుంటాం. అయితే మాకు లేకుండా పోయిందా? ఉండదు, లేకుండా పోలేదు. ప్రభు ఛాలెంజ్ తీసుకొని రాగలిగిన వాళ్ళు. అందువల్ల విజ్డమ్ అన్ని కావాలి మనకి, కానీ మనం ఇంకా వీఆర్ లుకింగ్ ఇన్ ద వరల్డ్ ఓన్లీ. వేర్ ఈస్ ద హూస్ టేకింగ్ ద గ్రేట్ కమిషన్? హూస్ టేకింగ్ దీస్ థింగ్స్ సీరియస్లీ అండ్ మేకింగ్ డిసైపుల్స్? హూ ఆర్ మేకింగ్ డిసైపుల్స్ అనేది కొంచెం మన సంఘాల్లో ఆదివారం మీరు మాట్లాడేటప్పుడు ఛాలెంజ్ ఇవ్వాలి. యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టు ద లార్డ్. వెరీ సాడ్ టు సీ nobody is coming for the ministry. ఏ పాస్టర్ అన్నం లేకుండా చచ్చిపోయినాడు చెప్పండి? వాళ్ళ బిడ్డలు చదువుకోలేకుండా పోయినారు, అన్ని వదిలిపెట్టి వచ్చితే వాళ్ళు. అయితే మనం ఏమైపోయింది, మన కళ్ళు ఆ పక్కకు తిరిగినాం. అందువల్ల దయచేసి సీరియస్గా దీని గురించి ఆలోచన చేసి యూత్కు ఛాలెంజ్ ఇవ్వాలి. ఛాలెంజ్ మస్ట్ బి గివన్. దానికి ముందు ఛాలెంజ్ మనకే రావాలి, లీడర్లకు రావాలి. దేవుని కొరకు అన్ని వదిలిపెట్టి వచ్చేవాళ్ళు ఎవరు రాగలిగితే ప్రభువు వాడుకుంటాడు. మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క నమ్మకము ఎవరి మీద ఉన్నది, ఇవన్నీ మనలో ఉండాలంటే మనల్ని మనం సంపూర్ణంగా అప్పగించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ టైమ్, బట్ దిస్ ఈస్ మై బర్డెన్. ఇవన్నీ ఒక ఆత్మ తీసుకొచ్చినామా? ఇప్పుడు వీఆర్ ఓన్లీ హ్యావింగ్ టూ మోర్ డేస్ టు ఫినిష్ దిస్. ఫర్ ద హోల్ ఇయర్ వీ హావ్ బీన్ డూయింగ్ ఇట్. బట్ వాట్ ఈస్ ద ఛాలెంజ్ దట్ వీ హ్యావ్? ఊరికే చదువుకొని మేము కూడా నేర్పించగలమని చెప్పి నేర్పించేదా? హౌ మెనీ పీపుల్ డిడ్ యూ బ్రింగ్ పర్సనలీ టు ద లార్డ్? అది మనకు అట్లీస్ట్ యూ ట్రైన్డ్ అదర్స్ టు బ్రింగ్ అదర్ పీపుల్ టు ద లార్డ్. అది మనము చూడాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ మై క్రై, దిస్ ఇస్ మై ప్రేయర్, దిస్ ఇస్ మై బర్డన్. సో మనతో కూడా ఇది అయిపోకూడదు. వేర్ ఆర్ ద పీపుల్ who are ready to come? We'll pray and ask the Lord for God's wisdom in this. Wisdom of God in this, to build God's kingdom. That's important. To build God's kingdom. You can't have one step in the world, one step in God's kingdom. We should be fully for the Lord. I'm not saying we should not work. I'm not saying, but are we fully in the Lord? Are we bringing to the Lord? Are we giving ourselves totally to the Lord? When God speaks, what is your answer? అనేది చాలా స్పష్టంగా మనం ఛాలెంజ్ చేసుకోవాలి. May God help you, bless you, and have a nice day. Thank you, Uncle. So can someone please pray for all these things, whatever the uncle's words, considering అన్ని పాయింట్స్ ను జ్ఞాపకం పెట్టుకొని ఈ రోజు సెషన్ కోసం, వచ్చే వారం సెషన్ కోసం చిన్న ముగింపు ప్రార్థన చేస్తే విల్ క్లోజ్ ఇట్ ఫర్ ది టుడే సెషన్. ఎవరు ప్రే చేస్తారు? చేయండి, ఎవరైనా లీడర్స్ చేయండి, పాస్టర్లు కాదు. బలనా, యు వాంట్ టు ప్రే చేస్తారా? చేస్తున్నారు. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన.
మరొక దినం మా జీవితాల్లో పొడిగించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా నీ దాసులను బలపరుచుకొని తండ్రి, ఈ యొక్క డిసేబుల్ ట్రైనింగ్ లో తండ్రి ప్రభా మేము ఎలా ఉండాలో ప్రభా మాకు మీరు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇది నేను నేర్చుకున్న మేము తండ్రి మొట్టమొదటిగా మేము నాయన దాన్ని మా హృదయంలో పెట్టుకొని మేము దాన్ని అనుసరించినట్లుగా మీరు కృపా కాపుదల దయచేయమని, అంతేగానైనా మేము లీడర్లుగా, పాస్టర్లుగా, సేవకులుగా ఉన్నాం తండ్రి ప్రభా. మాలో తండ్రి ప్రభా సహనము ఉండాలి ప్రభా, దయ ఉండాలి తండ్రి ప్రభా, మంచితనము ఉండాలి ప్రభా. దాని ద్వారా తండ్రి నీ నామాన్ని నైనా మేము మహింపరిచే బిడ్డలుగా తండ్రి మీరు మాకు పరిశుద్ధాత్మ నింపి మీరు నడిపించగలిగిన గొప్ప దేవుడుగా మిమ్మల్ని మేము పెట్టుకొని నడుచుకునే హృదయాలు దయచేయమని బతిమాలుకుంటున్నాం తండ్రి. అంతేకాదే యేసయ్యా మా అయ్యగారినైనా మా ఆత్మీయ తండ్రి గారినైనా మాకు చెప్పిన మా ప్రతిదీ కూడా ప్రభా యొక్క అంశంలో ఏవైతే ఉన్నాయనైనా వాటిని మేము అనుసరిస్తూ ప్రభా మేము ఇతరులనైనా నీ సేవ నిమిత్తము, నీ పరిచర్య నిమిత్తము, నీ యొక్కనైనా సంఘంలో నేనైనా ప్రతి దగ్గర కూడా ప్రభా మేము సేవకులుగా మేము ఉండరాకుండా తండ్రి అయ్యగారు చెప్పి మేము ఎంతమంది అయితే ఈ వాక్యానికి బలపరుస్తున్నామో, ఎంతమంది నీ వాక్యం చెప్తున్నామో ఆ బిడ్డలకునైనా ఇది నిజమైన దేవుని సువార్త, నిజమైన శిష్యులుగా ఉండడానికి ప్రభా వాళ్ళు అనుసరిస్తూ ప్రభా నీలో ఉండడానికినైనా మీరు కృపా కాపుదల దయచేయండి అయినా. నీ యొక్క సువార్తమానం అంతేగానైనా నీ యొక్క సేవ పరిచర్లైనా ప్రతి బిడ్డను ప్రభా మీరు వాడుకొని ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని బతిమాలుకుంటూ ఏదైనా వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకులను మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ సేవలు మరుగుపరుస్తూ ప్రభా ఈ యొక్క ట్రైనింగ్ అంతట్లో ప్రభా మీరు మాకు నైనా చాలిన దేవుడుగా ఉండి నడిపిస్తూ వస్తున్నారు. అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఏమైనా మరొక వారం తండ్రి మేమందరం తండ్రి యొక్క గురువారం కలవబోచునగా మీరే మాతో కూడా ఉండి సహాయం చేయమని, నీ దాసుని శిలువ చాటుకు మరుగుపరుచుకోమని నైనా నినామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఇదిగనైనా రేపు జరగబోయే ఈ 3 అంతటిని ప్రభా యేసయ్యా బిడ్డలు అనేక మంది యవన బిడ్డలందరూ వచ్చి ప్రభా వాళ్ళు తెలుసుకొని ప్రభా నిజమైన దేవుడు ఎవరో గ్రహించగల హృదయాలు తెలుసుకొని ప్రభా వాళ్ళ తెలివి, వాళ్ళ జ్ఞానంతో ప్రభా దేవుడిని ఇచ్చులాగున వాళ్ళందరినీ మీరు బలపరచమని సహాయం చేయమని, ప్రతి సంఘంలో నుంచి ప్రతి బిడ్డలు రావడానికి మరి కృపా కాపుదల దయచేయమని, సమస్త స్తుతి మహిమల ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ త్వరలో రానాయన మా ప్రభు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Thank ఆమేన్. you so much, Balana. So thank you all once again. So we'll meet in the next week on Thursday instead of Friday. Thank you. God bless you all. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord.